దోస్తులు అందరికీ కూడా ప్రేమతో శుభోదయం. టీ టీ అయితే పెట్టుకుంటున్నాను. ఒక మాట చెప్పనా, ఈ టీ లేకపోతే నాకు రోజు ఎండ అవ్వదు. అంత ఇష్టంగా తాగుతాను. 2 పూట్ల టీ అయితే తాగుతానండి కంపల్సరిగా. మ్యాక్సిమం మార్నింగ్ అయితే చపాతీ విత్ టీ కాంబినేషను, అదే నాకు బ్రేక్ఫాస్ట్. చాలా బాగుంటుంది చపాతీలో టీ ముంచుకుంటే. అది అలవాటు అంతే. బాగుంటుందంటే నాకు బాగుంటుంది, అందరికీ నచ్చాలని అయితే రూల్ ఏం లేదు, ఎవరిష్టం వాళ్ళది కదా. ఏం లేదు, ఒక్క మాట చెప్పను. మొన్న రీసెంట్గా జరిగింది, నేను అప్పుడైతే వీడియో తీయలేదు, అవ్వలేదు. గోదావరి జిల్లాలోని పాలు గురించి, పాలలో కల్తీ చేస్తున్నారని ఒక మాట చెప్పన. ప్రతి ఒక్కటి కూడా కలుషితమయ్యే ఉన్నది. కూరగాయలైనా ఏదైనా ప్రతి ఒక్కటి కలుషితంగానే ఉంది. కాకపోతే ఏంటంటే కలుషితం చేసేది ముందు అది చంటి పిల్లలు పాలు తాగుతారు. అన్నీ కూడా సోప్ పాయిజన్ లాంటివి. మనం తిన్న ప్రతి ఒక్కటి చికెన్, ఫిష్, ఏది తిన్నా ఒక పల్లెటూరు లైఫ్లో, పల్లెటూరు జీవితంలో ఉన్నవాళ్ళు కాస్తో కోస్తైనా సరే కొంచెం హెల్తీగా ఉంటున్నారేమో. సిటీల్లో ఉన్న వాళ్ళకి నిజంగా పూర్తిగా, ఎందుకంటే పల్లెటూరు లైఫ్ అన్నాను, కొంచెం వాళ్ళ చేతులతో కూరగాయలు పండించుకోవడం, వాళ్ళ గేదె పాలు, ఆవు పాలు వాళ్ళవి తాగడం, ఇంకా వరి పంట అయినా సరే వాళ్ళు తీసుకోవడం, అంటే న్యాచురల్గా అక్కడ మిల్లులు అవి ఉంటాయి కదా, వాటిల్లో ఫైబర్ కంటెంట్ అయినా ఎక్కువ పాలిష్ లేకుంటే అవి తినడం. వాళ్ళ లైఫ్ కొంత గొప్ప బెటరే. వ్యవసాయం చేసిన వాళ్ళకి బీపీలు, షుగర్లు కూడా చాలా తక్కువ. ఎందుకంటే భూమాతనే అంటుకొని ఉంటారు ప్రతిసారి, వాళ్ళ చెప్పులతో వాటితో ఉంటారు. ఆ యొక్క మెడిసినే, ఆ భూమాతే ఒక గొప్ప మెడిసిన్ లాంటిది. ఎనీవే, పాలలోని వాటిల్లోని కలుపుతున్నారే, పుట్టగతులు లేకుండా పోతారన్నమాట. చంటి పిల్లలు తాగుతారు. 4 ఎంతమంది చనిపోయినారు, పిల్లలు పెద్దలు కలిపి. మొత్తం అందరికీ కూడా, తాగిన ప్రతి ఒక్కరికి కూడా కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయి ఎంత డేంజరస్ పాయిజన్ కలుపుతున్నారు చూడండి. ఇదైనా అతననే కాదండి, ప్రతి ఒక్క, మనం ట్రైన్లో లాంగ్ జర్నీ చేసేటప్పుడు టీ తాగుతామా, అది వరస్ట్ మాట. ఎంత వరస్ట్ అంటే వాళ్ళు ఒక మనకి డెటాల్ ఉంటుంది కదా, డెటాల్ బాటిల్లోని డెటాల్ కలిపిన పాల్లో కనిపిస్తుంది. అలాంటిది ఒక మెడిసిన్ చిన్న కప్పులో ఒక బకెట్ నీళ్ళు వేస్తే ఈ పాల్లో తయారవుతున్నాయి. అది కూడా యూజ్ చేస్తున్నారు. ఫేక్ పన్నీరు, మ్యాక్సిమం ఎంత సప్లై అయినా సరే వరస్ట్గా తయారయ్యారు. డబ్బుల కోసం పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీస్లో కొంచెం గొప్ప, కొంచెం పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు కలుపుతారు. వాళ్ళు కూడా కలిపిన, ఎందుకంటే ఫుడ్ ఆఫీసర్స్ వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి ఎప్పటికప్పుడు. వాళ్ళంతా కెమికల్ ఏమీ ఉండదు. ఈ తక్కువగా ఉంటారు చూసారు, కకృతి కొలిది చేస్తారు. వాళ్ళ వల్లే ఇలాంటి కలుషితాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళే తెలుసుకుని ఇవన్నీ చెత్తలు చేస్తున్నారు. ఫిష్కి ఇండిషన్లు ఇవ్వడం. ఫిష్ కూడా ఏంటంటే, మనం తెచ్చుకునేటప్పుడు ఫిష్ అంట నిటారుగా కొయ్యి బారిపోయినలాగా ఉంటుంది చూసారా, అదొకటి. నెక్స్ట్ స్మెల్ ఉండదంట ఫిష్కి. ఇంకా మనం మనం ఎత్తితే ఆ చంపల దగ్గర ఎత్తే అది రెడ్నెస్గా ఉండాలి, తెల్లగా ఉంటే దానికి కూడా మెడిసిన్ వేసినట్లేనంట. ఫిష్కి కూడా విపరీతమైన బ్యాడ్ స్మెల్, అంటే కోసేటప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ వస్తుందంట. అంటే అది నిలవ ఉండడం కోసం కూడా ఇలాంటి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ప్రపంచం ఎటో వెళ్ళిపోతుంది, దాంతోపాటు మనం వెళ్ళిపోతాం. అంటే ఎవరి స్వార్థం వాళ్ళది. ఎవరికి నచ్చిన పని వారు చేసేయండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దోచుకోండి అనే లెక్కలోనే ఉన్నారు కదా. నా హెల్త్ నేను ఒక రకంగా మోసం చేస్తే నన్ను ఇంకొక రకంగా మోసం చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. తెలిసి కూడా ఇవే చేస్తున్నారంటే మరి మనం ఏం చేయలేము. పాలు ఎక్కడైనా తీసుకోవాలనుకుంటే రెగ్యులర్గా మంచి బ్రాండెడ్ అమూల్ ఇలాంటివి పర్వాలేదండి, తీసుకోండి. లేకపోతే పాలు గుండా అలాంటివి తీసుకొని పిల్లలకి, అంటే అందరూ హైజీనిక్గా డబ్బులు ఉన్నారు ఉండరు కదా. ఎందుకంటే చంటి పిల్లలకి వేరే పాలు డబ్బాలు ఉంటాయి, కొంచెం కాస్ట్ ఉంటాయి అన్నమాట. అందరి మీద స్తోమత తగ్గట్టుగా పెట్టలేం కాబట్టి అవి పెట్టకపోయినా సరే పిల్లలకైతే ఆవు పాలు మంచిది. ఎక్కడైతే మంచి పాలు దొరుకుతున్నాయో తీసి పెట్టుకోండి, లేకపోతే మానేయండి. సిటీల్లో ఉన్న వాళ్ళు, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. చెత్త దౌర్జన్యాలు, చెత్త వరస్ట్ పనులే చేస్తున్నారు. దేనికైనా తెగించుతారు. మా బతుకులు బాగున్నాయి కదా, ఎవరి బతుకులు వెళ్ళకపోతే మాకు అనవసరం అనే లెక్కలోనే ప్రపంచం మొత్తం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండండి అని చెప్పడమే వీడియో ఉద్దేశం, అంతకు మించి ఇంకేం కాదు. నా వీడియోస్ చాలా వరకు ఎవరు వినరు, మంచి చెప్తే ఎవరికి నచ్చదు, అయినా నేను చెప్తూనే ఉంటాను. అది ఒక నలుగురు చూసినా 2 మారవచ్చు, ఒక 10 మందికి తెలియజేయచ్చు. 10 మంది అందరికీ తెలిసిందే, కాకపోతే
అదే మిస్టేక్లో మనం చేస్తూ ఉంటాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. ఓకేనా?